థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ అంటే ఏంటి? ఎండోస్కోపీని చూడ్డానికి మాత్రమే ఉపయోగిస్తే దాన్ని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా రావాలి అంటే ఎట్లాంటి వార్నింగ్ సైన్స్ ఉండాలి? అందరికీ కడుపులో ఉబ్బరం కానీ, మంట కానీ, అజీర్ణత ఇలా చాలామందికి ఉంటాయి. కానీ మీకు ఈ లక్షణాలు చాలా కాలంగా ఉంటున్నాయి, కొన్ని వారాల పాటు ఉంటున్నాయి. ఎట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటారు అక్లేసియా గురించి? మెయిన్గా మింగడానికి ఇబ్బంది అండి, గొంతులో అడ్డుపడినట్టు ఉండడము, నీళ్లు తాగినప్పుడు రివర్స్ రావడము. డైలీ సింపుల్ హెల్దీ హ్యాబిట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు మనం గట్ హెల్త్ని? బ్రేక్ఫాస్ట్లో సాలడ్ ఇంక్లూడ్ చేసుకోవడం. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Jatin Yagorla, consultant gastroenterologist, hepatologist, and advanced therapeutic endoscopist from Apollo Hospitals, Jubilee Hills. So let's welcome him. Hello, Andy. హాయ్, How are you? ఐఎమ్ గుడ్. Thank you for joining us today. వెల్కమ్. మీరు థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ కూడా కదా, అసలు దాని గురించి చెప్పండి. అండ్ గ్యాస్ట్రో గురించి జనరల్గా అందరికీ ఐడియా ఉంటుంది, గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ ఇవన్నిటి గురించి. థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ అంటే ఏంటి? నార్మల్గా మనం ఎండోస్కోపీ అంటే జస్ట్ కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి ఫుడ్ పైప్ అండ్ స్టమక్ లోపలికి వెళ్ళి చూస్తాం అనమాట. గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి, అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని చూడడానికి. సో మనం ఎండోస్కోపీని చూడడానికి మాత్రమే ఉపయోగిస్తే దాన్ని డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అంటాం. ఎండోస్కోపీ ద్వారా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, దాన్ని థెరపటిక్ ఎండోస్కోపీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒకప్పుడు పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉండి అదేమైనా బ్లీడింగ్ అవుతే సర్జరీ చేసేవాళ్ళు, పొట్ట కోసి లోపలికి వెళ్ళి కుట్లేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారానే వెళ్ళేసి క్లిప్స్ అప్లై చేయడము, కరెంట్ పెట్టి కోగులేట్ చేయడము. సో దీన్ని థెరపటిక్ ఎండోస్కోపీ అంటాం. ఓకే. అదే ఇప్పుడు రీసెంట్ లాస్ట్ డెకేడ్లో ఈ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో దాంట్లో చాలా వరకు సర్జరీ ద్వారా చేయగలిగిన ట్రీట్మెంట్స్ అనేవి మనం ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన అల్సర్ ఉదాహరణ కాకుండా అక్లేసియా కార్డియా అనే కండిషన్కి మజిల్ టైట్ అయిపోతుంది అనమాట, ఫుడ్ పైప్ స్టమక్ మధ్యలో. సో దాంట్లో సర్జరీ బదులు ఎండోస్కోపీ ద్వారా మయోటమీ చేయగలుగుతున్నాం. దాన్ని పోయం ప్రొసీజర్ అంటాం. ఓకే. అలా కాకుండా ప్యాంక్రియాస్లో చీమ్ పట్టిన వాళ్ళకి, ఫ్లూయిడ్ కలెక్షన్స్ ఉన్న వాళ్ళకి ముందు సర్జరీ చేయడం కానీ, పైప్ పెట్టడం కానీ స్కిన్ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఎండోస్కోపిక్గా దాన్ని సిస్టోగ్యాస్ట్రోస్టమీ అంటే లోపల నుంచే మనం స్టెంట్ వేస్తున్నాం. ప్యాంక్రియాస్లో చీమ్ నీళ్ళు కూడా తీసేస్తున్నాం. ప్యాంక్రియాటైటిస్ని కూడా ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఓకే. సో ఇవన్నిటిని మనం అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపీ అని అంటాం, ఈ ప్రొసీజర్స్ అన్నిటిని. సో మినిమల్ యాక్సెస్ సర్జరీ అన్నా కూడా అండ్ ఇదంతా ఒకటేనా? అగైన్ దిస్ ఇస్ డిఫరెంట్. కరెక్ట్. మినిమల్ యాక్సెస్ సర్జరీ ఈజ్ అ సర్జికల్ కౌంటర్ పార్ట్స్, వీఆర్ ఆల్ మెడికల్ కౌంటర్ పార్ట్స్. సో మేము మీకు న్యాచురల్ ఆరిఫిస్ సర్జరీస్ అని వచ్చాయి కదా, అంటే ఓన్లీ ఓరల్ క్యావిటీ ద్వారా. సో మినిమల్ యాక్సెస్ అప్లైస్ టు ద లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ ఎండోస్కోపిక్ సర్జరీస్. సో మన ట్రెడిషనల్ సర్జికల్ కొలీగ్స్ ఎవరు కూడా ఎండోస్కోపీ ద్వారా నోట్లోంచి వెళ్ళి ప్రొసీజర్స్ చేయరు. We as endoscopists, we do surgery. This is nothing but natural orifice, but there are some limitations to what we can do. These are advancements recent గా అయినాయా లేకపోతే ఇంతకు ముందు కూడా ఉండేది? I think ఈ poem procedure for Aklasia cardia, it was introduced in 2010. Okay. So 10-15 years prior we never had this procedure. Okay. And endoscopic cystogastrostomy, endoscopic biliary drainage, ఇవన్నీ I think last 2 decades లోనే we have started doing this. ఓకే. ఒక పేషెంట్ మీ దగ్గరికి ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా రావాలి అంటే ఎట్లాంటి వార్నింగ్ సైన్స్ ఉండాలి? గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి చాలామందికి ఉంటాయి. అందరికీ కడుపులో ఉబ్బరం కానీ, మంట కానీ, అజీర్ణత ఇలా చాలామందికి ఉంటాయి. కానీ చాలా వరకు హోమ్ రెమెడీస్ ద్వారా, ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవడం వల్ల మేనేజ్ చేసుకోగలుగుతారు. కానీ ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే, మీకు ఈ లక్షణాలు చాలా కాలంగా ఉంటున్నాయి, కొన్ని వారాల పాటు ఉంటున్నాయి, సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, పెరుగుతున్నాయి అన్నప్పుడు, లేదా కొన్ని అలామ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. అలామ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే మింగడానికి ఇబ్బంది ఉంది, లేదా మీకు రక్తహీనత అంటే అనీమియా లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం కానీ, బరువు తక్కువ అవడం, చాలా త్వరగా మనం అనుకోకుండా బరువు తగ్గిపోతున్నాము అంటే, సడన్గా వెయిట్ లాస్ అవుతున్నామంటే అప్పుడు ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. నాలుగోది వయసు, చాలా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఉంటే మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఎప్పుడన్నా వామిటింగ్స్, వాంతులు ఎక్కువ ఉన్నా, నొప్పి కడుపులో తీవ్రంగా ఉన్నా, వాంతుల్లో రక్తం కనుక ఉన్నా,
మోషన్స్ నల్లగా ఉన్నా Hmm. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ మ్యాండేటరీ అవుతుంది. ఓకే. నార్మల్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఎండోస్కోపీ చేయించుకోగలిగితే మనము చాలా లేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. మీరు కామన్‌గా మీ ప్రాక్టీస్‌లో చూసే మోస్ట్ కామన్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏంటి? చాలా కామన్‌గా చూసేది ఇండైజెషన్, బ్లోటింగ్ అండి. చాలా మందికి బ్లోటింగ్ ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటుంది అవును. కదా! ఎందుకు? దానికి కారణాలేంటి? బ్లోటింగ్‌కి మనం చాలా సెవెరల్ రీజన్స్ ఉంటాయి. బ్లోటింగ్ అంటే ఏంటి? కడుపులో ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ పట్టేసినట్టు ఉండడము, హ్మ్. తిన్న వెంటనే కడుపు ఫుల్‌గా ఉన్నట్టు అనిపియడం. దీనికి కారణాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఈదర్ కడుపులో గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈదర్ కడుపులో ఉన్న బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేయడం గానీ, లేదా మనం స్వాలో చేసిన ఎయిర్ వల్ల కానీ. హ్మ్. సో, ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్‌గా అయిపోయినాయి. ఫస్ట్ థింగ్ టైంకి ఫుడ్ తినకపోవడము, ఇర్రెగ్యులర్‌లో తినడం అండ్ మీల్స్ కూడా కన్సిస్టెంట్‌గా హోమ్ కుక్డ్ మీల్స్ కాకుండా బయట ఫుడ్ తినడము, డీప్ ఫ్రైడ్, ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల కడుపులో అనేది స్టమక్ మూవ్‌మెంట్ తగ్గిపోవడము, దాని మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసినప్పుడు బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ చేసి దానివల్ల బ్లోటెడ్ ఫీలింగ్ రావడం ఉంటుంది. ఓకే. ఇదే కాకుండా కొంతమంది టీవీ చూస్తూ తినడం గానీ, ఫోన్ చూస్తూ తినడం గానీ, ఇలా ఏమవుతుందంటే చాలా తొందరగా మనము అడిక్వేట్‌గా చూ చేయకుండా మింగేస్తాం. హుహు. అప్పుడు ఏరోఫేజియా అంటే ఎయిర్ స్వాలో చేసేస్తాం. హ్మ్. సో, ఈ స్వాలోడ్ ఎయిర్ అనేది మళ్ళీ బ్లోటింగ్ లాగా అవుతుంది. ఓకే. సో, అసలు చూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డైజెషన్. మన డైజెషన్ అనేది మౌత్‌లోనే స్టార్ట్ అవుతుంది. హుహుహు. సో, అడిక్వేట్‌గా చూ చేసి తినకపోయినా, టీవీ చూస్తూ ధ్యాస ఎక్కడో మళ్ళించి మనం తినడం వల్ల చాలా ఎయిర్ తెలియకుండా స్వాలో చేస్తాం. హ్మ్. అందుకే బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏందంటే నిదానంగా తినండి, టైంకి తినండి, హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తినండి. వాటర్ చాలా హెల్ప్ అవుతుంది మన డైజెషన్‌లో. ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. మనకి ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ లేదు అంటే ఒకే చోట ఫుడ్ అక్కడే ఉండిపోవడము, హ్మ్. తర్వాత అక్కడ గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడం, దీనివల్ల బ్లోటింగ్ వస్తుంది. సో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ బ్లోటింగ్ నుంచి రికవర్ అవ్వచ్చు. మెయిన్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్, హ్మ్. మన వెస్టర్నైజేషన్, హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. యాస్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు చెప్పండి, అసిడిటీ అన్నప్పుడు అసిడిటీ గానీ, రిఫ్లెక్స్ గానీ అది ఎప్పుడు సీరియస్ కండిషన్ అవుతది? యాహ్! యాసిడిటీ అని కొంతమంది దేన్నంటారంటే కొంత నొప్పి ఉన్నా కూడా, లేకపోతే ఇందాకన్నట్టు ఉబ్బరం. మూడో కేటగిరీ ఏందంటే రిఫ్లక్స్. రిఫ్లక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఛాతీలో మంట కానీ, పుల్లని తేన్పులు రావడం గానీ, పడుకున్న వెంటనే దగ్గు కానీ, లేకపోతే సరం పడినట్టు రావడం. దీనిలని యాసిడ్ రిఫ్లక్స్ సింప్టమ్స్ అంటాం. అసిడిటీ ఈస్ డిఫరెంట్, అగైన్ రిఫ్లెక్స్ ఈస్ డిఫరెంట్ సో, ఆర్ బోత్? యాసిడిటీ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అనమాట. దాంట్లో మనకొచ్చే పేషెంట్ సింప్టమ్స్‌ని కేటగరైజ్ చేసుకుంటే ఒక 3 కేటగరీస్‌గా తీసుకోవచ్చు. హ్మ్. ఒకటి ఈ పెయిన్ ప్రిడామినెంట్ అంటే నొప్పి ఉండడం. హ్మ్. అంటే సపోజ్ స్టమక్‌లో పూతలా గానీ, ఇన్‌ఫ్లమేషన్ గానీ, అల్సర్ ఉండడం వల్ల నొప్పి రావడం హ్మ్. యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం. దీన్ని పెయిన్‌ఫుల్ అసిడిటీ కింద తీసుకుంటాం. హ్మ్. ఇది పెయిన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి బ్లోటింగ్ కేటగిరీ. అంటే కడుపులో ఉబ్బరం గానీ, ఫుల్‌గా ఉన్నట్టు ఉండడం, తినలేకపోవడం. మూడో కేటగిరీ రిఫ్లక్స్. హ్మ్. సో, బ్రాడ్‌గా సింప్టమ్స్‌ని 3 కేటగరీస్‌గా ఇస్తాము. బట్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఓవర్‌లాప్ ఉంటుంది. ఓకే. వాళ్ళని మాక్సిమం ఈ 3 కేటగరీస్‌లో ఫిట్ చేయడానికి చూస్తాం. హ్మ్. బట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఓవర్‌లాప్ విత్ ఈచ్ అదర్ ఉంటుంది. ఇదే కాకుండా కాన్‌స్టిపేషన్, డయేరియాతోని కూడా ఓవర్‌లాప్ ఉంటుంది. ఓకే. ఐబీఎస్ పేషెంట్స్‌లో ఇరిటబుల్ బౌల్ హ్మ్. సిండ్రోమ్. సో, దీస్ ఆర్ ద కేటగరీస్ ఆఫ్ అసిడిటీ. సో, యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు మనకి ఈ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం నార్మల్‌గా అన్నవాహికలో యాసిడ్ ఉండదు. సో, యాసిడ్ కడుపులోంచి పైకొస్తున్నప్పుడు అది డ్యామేజ్ చేస్తుంది మన అన్నవాహికని. హ్మ్. దాన్ని అల్సర్స్ కాజ్ చేయడము, మరీ ఎక్కువ అశ్రద్ధ చేస్తే స్ట్రిక్చర్ అంటే అన్నవాహికలో నారోయింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటది. దానివల్ల మింగడానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో, యాసిడ్ రిఫ్లక్స్‌ని కూడా అశ్రద్ధ చేయడానికి ఉండదు. ఓకే. అండ్ లాంగ్ స్టాండింగ్ అంటే కొన్ని సంవత్సరాల కొద్దీ ఎస్పెషల్లీ చాలా ఊబకాయం ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, దీర్ఘకాలికంగా అసిడిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల బ్యారెట్స్ ఈసోఫేగస్ అని వస్తుంది. హ్మ్. అదొక ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఓకే. సో, యాసిడ్ రిఫ్లక్స్ అంత సింపుల్‌గా మనం తీసేయడానికి లేదు. దానివల్ల క్యాన్సర్స్ మన ఫుడ్ పైప్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లాంగ్ రన్‌లో లాంగ్ రన్‌లో చాలా డెకేడ్స్ హ్మ్. ఆఫ్ యాసిడ్ రిఫ్లక్స్‌ని నెగ్లెక్ట్ చేస్తే బ్యారెట్స్ అండ్ దెన్ క్యాన్సర్ ఆఫ్ ద ఫుడ్ పైప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, యాజ్ సింపుల్ యాజ్ యాసిడ్ రిఫ్లక్స్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్లాంటి క్యాన్సర్స్‌ని యాసిడ్‌ని కంట్రోల్ చేసి మనం ప్రివెంట్ ఎర్లీ చేయొచ్చు. స్టేజ్‌లో ఉన్నప్పుడు వి కెన్ యెస్. కంట్రోల్ ఇట్. అందుకనే యాసిడ్ రిఫ్లక్స్‌ని మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం, అవసరమైతే ఎండోస్కోపీ సర్వేలెన్స్‌లో ఉండడం ఇంపార్టెంట్. సో, ఇందాక మీరు మాట్లాడినప్పుడు పోయెమ్ గురించి అన్నారు. పోయెమ్ వాట్ ఈస్ ఇట్? పోయెమ్ అంటే పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ. హ్మ్.
అకెలేషియా కార్డియా అనే ఒక కండిషన్ ఉంటుంది. హ్మ్. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే ఫుడ్ పైప్ కింద వాల్వ్ ఉంటుంది కదా! స్టమక్‌కి కనెక్ట్ చేసే వాల్వ్. ఆ వాల్వ్ దగ్గర ఉన్న మజిల్ అనేది హైపర్ట్రోఫీ అయితుంది. ఓకే. సో, ఆ మజిల్ అనేది రిలాక్స్ అవ్వదు. నార్మల్లీ తిన్న తర్వాత అందరికీ ఆ మజిల్ రిలాక్స్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది స్టమక్‌లోకెళ్ళిపోతుంది. ఇలా అవ్వకపోవడం వల్ల కంటిన్యూయస్‌గా కంట్రాక్ట్ అవ్వడం వల్ల స్వాలోయింగ్ డిఫికల్టీ, ఎస్పెషల్లీ వీళ్ళకి లిక్విడ్స్ తాగడానికి ఇంకా ఎక్కువ ఇబ్బంది. సాలిడ్ అన్న గ్రావిటీ ద్వారా వెళ్తుంది గానీ, హ్మ్. లిక్విడ్‌కి మజిల్ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. సో, అలా లేకపోవడం వల్ల ఈ వాటర్ అంతా ఫుడ్ పైప్‌లో అక్యుములేట్ అయిపోవడం, రీగర్జిటేషన్, నోట్లోంచికి హుహు. వాపస్ రావడం, బరువు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ సింప్టమ్స్ ఉంటాయి. వీళ్ళకి మనం మజిల్ కట్ చేయడం మాత్రమే సొల్యూషన్. మెడిసిన్స్ పనిచేయవు. హ్మ్. సో, ఇది మనం యూజువల్లీ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసి మనం ఆ మజిల్‌ని కట్ చేయొచ్చు. హ్మ్. బట్ సర్జరీ కన్నా కూడా ఎండోస్కోపీ ద్వారా మనం ఈ మజిల్‌ని కట్ చేయగలుగుతున్నాం రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల. అండ్ దాని ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. హ్మ్. అసలెందుకొస్తుంది ఆ కండిషన్? ఇది యాక్చువల్లీ ఒక జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల ఓకే. వస్తుంది. సో, కొంతమందికి నర్వ్స్‌లో న్యూరోట్రాన్స్‌మిటర్ మెకానిజం దెబ్బతినడం వల్ల వస్తుంది. మనం చేసే ఆహారపు అలవాటు వల్లనో లేకపోతే అలాంటిదేమి ఉండదు. హ్మ్. యూజువల్లీ మిడిల్ ఏజ్‌లో చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళకి సింప్టమ్స్ ప్రెజెంట్ అయినప్పుడు మనం ఎండోస్కోపీ చేసి డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓఎంకి మీరన్న దానికి అండ్ ట్రెడిషనల్ సర్జరీకి డిఫరెన్స్ ఎట్లా ఉంటది? యాహ్! ఇప్పుడు ఎవరైనా మనకి ప్రాబ్లమ్ ఉందంటే ఎంత మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ అంట. సో, న్యాచురల్‌గా మనకి సర్జరీలు చేస్తే ఐసీయూలో అడ్మిషన్ అవసరం పడుతుంది. హ్మ్. సర్జరీ తర్వాత స్కిన్ మీద ఇన్సిషన్స్ ఉంటాయి, హ్మ్. కట్స్ ఉంటాయి. తర్వాత అనస్థీషియా ఎక్కువసేపు ఉంటుంది, రిస్క్ ఉంటుంది. హాస్పిటల్ స్టే ఎక్కువుంటుంది, రిస్క్ కూడా ఎక్కువుంటుంది. అంటే ఓకే. మేజర్ వెసల్స్ ఇంజరీ హుహు. గానీ, లీక్స్ గానీ, వేరే ఇంజరీ అయ్యే రిస్క్ ఎక్కువుంటుంది. సో, అదే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బయట నుంచి కట్ ఏముండదు. హ్మ్. మన నార్మల్ ఎండోస్కోపీ ద్వారానే నోట్లోంచి ఎళ్లి చేస్తాం. తర్వాత ఐసీయూలో అడ్మిషన్ అవసరం ఉండదు. హాస్పిటల్ స్టే నెక్స్ట్ డే మార్నింగే డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. ఓకే. నెక్స్ట్ డేనే మేము నోట్లోంచి లిక్విడ్స్ అనేది తాగిపిచ్చేస్తాం. హ్మ్. అండ్ కట్స్ ఉండవు, అనస్థీషియా రిస్క్ ఉండదు, కాంప్లికేషన్స్ రిస్క్ చాలా తక్కువ, హాస్పిటల్ స్టే తక్కువ. సో, దిస్ ఈస్ క్లియర్ విన్నర్ హ్మ్. కంపేర్డ్ టు ట్రెడిషనల్ సర్జరీ అండ్ విత్ ఎక్సలెంట్ అవుట్‌కమ్స్. ఓకే. నాన్ ఇన్ఫీరియర్ టు ద సర్జికల్. హ్మ్. ఆహ్, రికవరీ ఫాస్ట్ ఉంటుందా దీంతోని? అబ్సల్యూట్‌లీ డే హ్మ్. కేర్ లాగా. అంటే హ్మ్. సర్జరీకి హుహు. అట్‌లీస్ట్ ఒకరోజు ఐసీయూలో అడ్మిట్ చేసి 3, 4 డేస్ తర్వాత కొంతమందికి ఆ డ్రెయిన్స్ పెట్టడము, ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. దీంట్లో అదేం లేదు. సింపుల్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం తాగిపిచ్చేసి ఇంటికి పంపించేస్తాం. ఓకే. ఈవెన్ ఈవినింగ్ కూడా మేము పంపించాం కొంతమందిని. హుహుహు. సేమ్ డే. సైడ్ ఎట్ ఎఫెక్ట్స్ ఏమన్నా? హార్డ్లీ ఎనీ 99.5% హ్మ్. సేఫ్టీ. 0.5% మైనర్ బ్లీడింగ్ గానీ ఆ రిస్క్స్ ఉంటాయి. హ్మ్. వెరీ రేర్. ఓకే. ఎట్లాంటి సింప్టమ్స్ చూస్తా ఉంటారు జనరల్‌గా? మీరిందాక మనం మాట్లాడినట్టు అక్లేసియా గురించి. మెయిన్‌గా మింగడానికి ఇబ్బందండి. హ్మ్. గొంతులో అడ్డుపడినట్టు ఉండడము, హ్మ్. తర్వాత నీళ్ళు తాగినప్పుడు రివర్స్ రావడము, పడుకున్నప్పుడు ముక్కులోకి రావడము, ఛాతీలో నొప్పి ఉండడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం నార్మల్ అసిడిటీ కాదు ఇది, అక్యులేషియా ఏమైనా ఉందా అనేది మనం దృష్టిలో పెట్టుకొని ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇది మనం సస్పెక్ట్ చేయకపోతే చాలామందికి తెలీదు కూడా దీని హ్మ్. హ్మ్. గురించి. హ్మ్. వాళ్ళు నార్మల్ అసిడిటీ అనుకోని అసిడిటీ టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏసుకుంటా ఉంటారు. తీసుకొని చాలా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళని చూసాను. హ్మ్. లేట్‌గా వస్తే ట్రీట్మెంట్ అవుట్‌కమ్స్ అనేవి అంత బాగుండవు. సో, ఓకే. ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏజ్ గ్రూప్ వాళ్ళు స్క్రీనింగ్ ఐ మీన్ ఫర్ కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. యాహ్! ఐ థింక్ మీరు యూఎస్‌లో తీసుకున్నట్టయితే 45 ఇయర్స్ పైనున్న వాళ్ళందరూ కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవాలనేది వాళ్ళ రూల్. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో అలాంటి రూల్ లేదు. బట్ ఆహ్, ఇండియాలో వెస్ట్‌లో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ కంపారబుల్ కొలరెక్టల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉంటుందని రీసెంట్‌గా తెలుస్తుంది. హ్మ్. ముందు మన దగ్గర స్టడీస్ లేకపోవడం వల్ల మన దగ్గర క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ అనుకోని హ్మ్. ఈ హ్మ్. గైడ్‌లైన్ ఫార్ములేట్ చేయలేదు. బట్ నౌ వి నో దట్ మన దగ్గర క్యాన్సర్స్ తక్కువేం లేవు. హ్మ్. అండ్ ఈవెన్ యంగర్ ఏజ్‌లో కూడా ఎక్కువొస్తున్నాయి. సో, మనం కూడా అట్‌లీస్ట్ 50 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా హ్మ్. కొలనోస్కోపీ చేయించుకుంటే బెటర్. హ్మ్. బట్ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గూడా వస్తుంది గదా! ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఎనీమోర్ అనిపిస్తుంది. కరెక్ట్. కానీ వి కెనాట్ ప్రాక్టికల్లీ డూ అందరి యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా హుహు. కొలనోస్కోపీ చేయడం హ్మ్. ఫీజిబుల్ కాకపోవచ్చు. ట్రూ. ట్రూ. బట్ ఎవరికైతే హ్మ్. కాన్‌స్టిపేషన్ గానీ, హ్మ్. మోషన్ సరిగ్గా లేకపోవడం, కడుపులో నొప్పి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు, తర్వాత రక్తం తక్కువ ఉన్నా కూడా, మోషన్‌లో బ్లడ్ పడుతున్నా, చాలా ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఏం లేకున్నా కూడా మీకు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, హ్మ్. అంటే పెద్ద క్యాన్సర్ గానీ ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం
ఖచ్చితంగా కొలనోస్కోపీ ఎర్లీ ఏజ్‌లోనే చేయించుకోండి. కొలనోస్కోపీ అంటే చాలామంది భయపడతారు. సో, ఆ భయాన్ని మనము తీసేయాలి. చాలా సింపుల్ ప్రొసీజర్. మన మలద్వారం నుంచి ఒక ట్యూబ్ జస్ట్ 1 సెంటీమీటర్ ఉంటుంది దాని విడ్త్. పెయిన్‌ఫుల్ అనుకుంటారు బట్ అసలు చాలా ఫ్లెక్సిబుల్ సింపుల్ ట్యూబ్ అండ్ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. యూజువల్లీ వాళ్ళకసలు తెలియని కూడా తెలీదు. 15-20 మినిట్స్ పడుతుంది. మన యానల్ కెనాల్ నుంచి జెల్ పెట్టి లోపలికెళ్ళి చూసేసి వచ్చేస్తాం. అసలు అనస్థీషియా లేకుండా చేస్తే మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో, అనస్థీషియా ఇస్తే పెయిన్‌లెస్. కాంప్లికేషన్ రేట్స్ కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్. ఓకే. జస్ట్ సింపుల్‌గా ఎళ్లి చూసి రావడంలో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో, దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రొయాక్టివ్‌గా అందరూ ఎళ్లి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆఫ్టర్ క్యాన్సర్ 40 వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ వచ్చింది, లక్షణాలు వచ్చినాయంటే చాలా మందికి సగం కన్నా ఎక్కువ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఓన్లీ పాలియేటివ్ ఉంటుంది. సో, ఎర్లీగా మనం కనిపెట్టాలంటే లక్షణాలు రాకముందే మనం ప్రొయాక్టివ్‌గా కొలనోస్కోపీలు చేయించుకోవడం, పాలిప్స్ ఏమైనా ఉంటే అంటే చిన్న పూత లాంటివి ఉంటే అవి తీయించేసుకుంటే ఫ్యూచర్‌లో అవి క్యాన్సర్‌గా మారకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. ఈ మధ్య చూస్తా ఉంటే మీరు ప్రోబయోటిక్స్ బాగా ఇదవుతుంది. సో, అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు గట్ హెల్త్‌కి? డెఫినెట్‌గా ఇప్పుడు ఐ థింక్ అండ్ సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. యెస్. చాలా వరకు మనం నాట్ జస్ట్ గట్ హెల్త్ బట్ మన కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఈవెన్ న్యూరలాజికల్ డిసీజెస్ లైక్ ఆల్జైమర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, మన ఆల్మోస్ట్ బాడీలో ప్రతి ఆర్గన్ సిస్టమ్ మన గట్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉందని రీసెంట్ రీసెర్చ్‌లో తెలిసింది. సో, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తినే ఏ ఆహారమైనా న్యూట్రియంట్స్ మన బాడీలో మెటబలైజ్ అయ్యి ఆ పర్టిక్యులర్ ఆర్గన్స్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన గట్‌లో ఉన్న బ్యాక్టీరియా. మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పీషీస్ ఉన్నాయి. అవి మన ఫుడ్ మీద యాక్ట్ చేసి దాన్ని మెటబలైజ్ చేసి దాన్ని లోపల అసిమిలేషన్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఈ బ్యాక్టీరియా ఎలాంటి క్వాలిటీ, క్వాంటిటీ, డైవర్సిటీ ఉన్నాయి అనేది ఇట్ విల్ డిటర్మిన్ లాట్ ఆఫ్ యువర్ అవుట్‌కమ్స్. సో, దాన్ని న్యాచురల్‌గా మనం ఎట్లా మెయింటైన్ చేయొచ్చంటారు? యెస్. సో, మీరన్నట్టు సప్లిమెంట్స్ కమర్షియల్‌గా చాలా వరకు ప్రమోట్ చేస్తున్నారు. ప్రోబయోటిక్స్ కూడా నాకు తెలిసి ఐ గెస్ మన యాహ్! ఇండియన్ సిస్టమ్‌లో వి హావ్ ఆల్ ప్రాపర్. కరెక్ట్. సో, కొంతవరకు ఇట్ ఈస్ కమర్షియల్లీ డ్రివెన్. బట్ నేను నా పేషెంట్స్‌కి కానీ ఎవరికైనా ఏం చెప్తానంటే సప్లిమెంట్స్ తీసుకుంటే కొన్ని స్పీషీస్ మీరు ఎన్రిచ్ చేయగలుగుతారు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ అండ్ టెంపరరీ వే ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ గట్ బ్యాక్టీరియల్ కంటెంట్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ సర్టన్ కండిషన్స్. మేము కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా అయినప్పుడు, ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ రిలేటెడ్ డయేరియా, క్లాస్ట్రిడియం డిఫ్సిల్ డయేరియా అండ్ ఫ్యూ కండిషన్ ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌లో కానీ, ఇండైజెషన్ బ్లోటింగ్‌లో కూడా వాడతాం. కానీ ఇవి ఓన్లీ మేము వాడినప్పుడు ఎప్పుడైనా కూడా షార్ట్ టర్మ్ వాడతాం. 2-4 వీక్స్ కానీ అట్లా. మీరు కమర్షియల్‌గా తీసుకునే సప్లిమెంట్స్ మంత్స్ టుగెదర్ అట్లా తీసుకోవడం అనేది యూజువల్లీ రికమెండ్ చేయం. మీరు అడిగినట్టు న్యాచురల్‌గా ఇంక్రీజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం. ఫైబర్ రిచ్ ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్, తర్వాత వాటర్ అడిక్వేట్‌గా తాగడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్‌లో మీరు ఇంకేం చేయొచ్చు అంటే కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ ఇడ్లీ, దోస, సింపుల్ మనకి ఇంట్లో చేసేవి సౌత్ ఇండియన్. తర్వాత ఫైబర్‌లో క్యారెట్స్ కానీ, కుకుంబర్ లేకపోతే బీట్రూట్ ఇలాంటి గుజ్జు ఉన్న ఫ్రూట్స్ కానీ, సలాడ్స్, వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. ఫ్రూట్స్‌లో గ్వావా, కివి, పపాయ ఆర్ ఎనీ మెలన్స్, బెర్రీస్ ఇవన్నిట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ఇవి బాగా తీసుకోవడం వల్ల ఆన్ ఎ డైలీ బేసిస్ మీ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. యాజ్ అన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డైలీ సింపుల్ హెల్తీ హ్యాబిట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు మన గట్ హెల్త్‌ని? యాహ్! సో, ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ బ్రేక్‌ఫాస్ట్‌లో సాలడ్ ఇంక్లూడ్ చేసుకోవడం. బ్రేక్‌ఫాస్ట్ ఆర్ లంచ్‌లో 1 సర్వింగ్ ఆఫ్ సాలడ్. కుకుంబర్ డైలీ మీరు తినగలిగితే చాలా బాగుంటుంది. ఓకే. ఇట్స్ అ సూపర్ ఫుడ్ ఫర్ గట్ హెల్త్. కుకుంబర్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్. సెకండ్ థింగ్ ఒక సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్. whatever you like. Guava is one which we as a gastroenterologist suggest a lot because it has highest fiber content. ట్రూ. ఈ మధ్య దాని గురించి చాలా Yeah. ఎక్కువ. Apple a day keeps doctor away. But Guava a day keeps gastroenterologist away. ఓకే. So it has the highest fiber content. Constipation, IBS, bloating, చాలా ప్రాబ్లమ్స్ని it will help Okay. you avoid. So apart from this salad and fruit, వాటర్ కంటెంట్ 3 లీటర్స్ తాగుతున్నారు లేదా మెయింటైన్ చేయండి. మన బిజీ లైఫ్ స్టైల్లో పడి అసలు వాటర్ సరిగ్గా తాగకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం. మేక్ షూర్ దట్ యూర్ కన్జ్యూమింగ్ 3 లీటర్స్. తర్వాత ఎక్సర్సైజ్ అనేది మీ ఇంటిగ్రల్ పార్ట్ అవ్వాలి. సో అట్లీస్ట్ 30 to 40 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎనీ కార్డియో ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే
బ్యాడ్మింటన్, ఎనీథింగ్. ఐ థింక్ రీసెంట్గా లాన్సెట్లో స్టడీ వచ్చింది, ఇఫ్ యూ ప్లే టెన్నిస్ ఫర్ యూనో రెగ్యులర్లీ దెన్ మీ లైఫ్ స్పాన్ అనేది సైంటిఫిక్గా పెరుగుతుందని ప్రూవ్ అయింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 4 బేసిక్ థింగ్స్. అండ్ డోంట్స్ వచ్చేటప్పటికి స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గించాలి, యాజ్ లెస్ యాజ్ పాసిబుల్. అండ్ తర్వాత స్పైసీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్ ఉంటుంది, బయట ఫుడ్ తగ్గించాలి. అండ్ హోమ్ కుక్డ్ మీల్స్, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, టైమింగ్ కూడా మెయింటైన్ చేయాలి. ఇర్రెగ్యులర్ టైమ్స్లో తినడం వల్ల మన బాడీలో బయాలజికల్ క్లాక్ ఉంటుంది. దే సెక్రీట్ బైల్ జ్యూస్, గ్యాస్ట్రిక్ జ్యూస్ యాజ్ పర్ దేర్ ఓన్ దిస్ థింగ్. సో మనం దాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇర్రెగ్యులర్ టైమ్స్లో ఫుడ్ తీసుకోకుండా ఉండడం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ టు కీప్ యువర్ గట్ హెల్తీ. మీరు ఎట్లాంటి మిత్స్ వింటా ఉంటారు పేషెంట్స్ దగ్గర నుంచి, లివర్ మీద కానీ గట్ హెల్త్ మీద కానీ? ఒకటి కామన్గా చూసేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక పేషెంట్కి గ్యాల్ స్టోన్స్ ఉన్నాయి గ్యాల్ బ్లాడర్లో. సో కోలిసిస్టెక్టమీ అడ్వైజ్ చేస్తాం. అంటే గ్యాల్ బ్లాడర్ తీసేయడమే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క సొల్యూషన్. అందరిలో స్ట్రాంగ్గా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉందంటే గ్యాల్ బ్లాడర్ తీసేస్తే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ వస్తాయి, మనకి అరుగుదల ఉండదు అనేది ఒక కామన్ మిత్ ఉంటుంది. బట్ గ్యాల్ బ్లాడర్ అనేది ఇట్స్ నాట్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గన్, అదొక టెంపరరీ స్టోరేజ్ ఆర్గన్. మనం ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కావాల్సిన బైల్ జ్యూస్ అనేది లివర్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. లివర్లోంచి బైల్ డక్ట్లోంచి వెళ్ళి మన గ్యాల్ బ్లాడర్ అంటే పిత్తాశయంలో టెంపరరీ స్టోరేజ్ అవుతుంది. దాని నుంచి జ్యూస్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇది మన గ్యాల్ బ్లాడర్ తీసేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రావు, వచ్చినా కూడా తాత్కాలికంగా ఉంటాయి. అండ్ సింపుల్ మెడిసిన్స్తోని మనం మేనేజ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఫ్యాటీ లివర్ తోటి ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ డు యూ ట్రీట్ దెమ్? ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువైపోయింది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపీడీ చూడడానికి రీజన్ అయిపోయింది. ఫ్యాటీ లివర్ అనేది ఏ సిమ్టమ్స్ ఉండవు. మోస్ట్లీ వాళ్ళు రొటీన్గా మనం అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ అని వస్తుంది. దాంతో మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసేది ఫ్యాటీ లివర్ని ఓన్లీ లివర్ ప్రాబ్లం కాదు, ఇట్స్ అ మెటబాలిక్ ప్రాబ్లం. ఒక హోల్సమ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఊబకాయం ఉందా లేదా, బిఎంఐ ఎంత ఉంది, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి. అంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంటే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి అబ్నార్మల్ అవుతాయి. ఆ తర్వాత డయాబెటీస్ ఉందా లేదా, సో HbA1c ఎంత ఉంది. అండ్ ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మనం కేటగరైజ్ చేస్తాం అనమాట, ఈ వెదర్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ నాన్ మెటబాలిక్ సిండ్రోమ్ ఫ్యాటీ లివర్. 2 ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తాము ఫ్యాటీ లివర్కి. ఒకటి ఫైబ్రో స్కాన్ అనేది. ఫైబ్రో స్కాన్ అనేది ఏంటంటే బయట నుంచి చేసే ఒక స్కానే, అల్ట్రాసౌండ్ లానే ఉంటుంది కానీ చాలా అడ్వాన్స్డ్ స్కాన్ అది. దాంతో మనకి ఏం తెలుస్తుందంటే లివర్ స్టిఫ్నెస్ అంటే ఎంత గట్టిపడింది, స్కారింగ్ ఎంత అయింది, పర్మనెంట్ డ్యామేజ్ ఎంత ఆల్రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఇది మనం ముఖ పరీక్ష చేసి బయాప్సీలో చూస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో అలాంటిది మనకు బయట నుంచి వస్తుంది. దీన్నే ఫైబ్రోసిస్ స్టేజింగ్ అంటాం. సో ఈ ఫైబ్రోసిస్ 4 స్టేజెస్ ఉంటాయి. 4th స్టేజ్కి వెళ్ళింది అంటే అది సిరోసిస్. సిరోసిస్ అంటే లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది అని, ఇంకా మనం ఏ మందులు ఇచ్చినా కూడా రిటర్న్ రాదు. ఇంకా జాండిస్ రావడం, క్యాన్సర్ రావడం, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం పడేది 4th స్టేజ్ ఫైబ్రోసిస్. ఈ స్టేజ్ ఎలా ఉంది అనేది మనం చేయాల్సిన అవసరం. చాలా మంది ఫ్యాటీ లివర్ అంటే అందరికీ ఉండేది అని క్యాజువల్గా ఇగ్నోర్ చేస్తారు. కామనే కదా, సో ఇస్ ఇట్ అది నార్మల్ అనుకుంటా ఉంటారు, ఇట్స్ రొటీన్ అనుకుంటారు. బట్ మనం ప్రోయాక్టివ్గా ఫైబ్రోసిస్ స్కోర్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవడము, లివర్ ఎంజైమ్స్ అంటే SGOT, SGPT, LFTలో పెరిగి ఉన్నాయా లేవా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫైబ్రోసిస్ స్కోర్ ఎంత, లివర్ ఎంజైమ్స్ ఎంత పెరిగి ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఈ స్టేజింగ్ అండ్ గ్రేడింగ్ చేస్తాం ఫ్యాటీ లివర్ది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర కొత్తగా రీసెంట్గా లాంచ్ అయిన మెడిసిన్స్ వల్ల ఫైబ్రోసిస్ కూడా రివర్స్ చేయగలుగుతున్నాం. బట్ ఏ స్టేజ్లో ఉన్నాయి? సో F4 ఫైబ్రోసిస్ అనేది రివర్స్ చేయడం చాలా కష్టం. సో అప్ టు F3 3rd స్టేజ్ వరకు మనం రివర్స్ చేయగలుగుతున్నాం. F2ని డెఫినెట్గా రివర్స్ చేస్తున్నాం. F3 కూడా కొంత పర్సంటేజ్ వరకు రివర్స్ చేయగలుగుతున్నాం. దట్స్ అడ్వాన్స్మెంట్. ఎస్. సో రీసెంట్ మెడికేషన్స్ చాలా మంచి మెడికేషన్స్ వచ్చాయి. ఈవెన్ మన సిమాగ్లూటైడ్ కూడా ఇప్పుడు అప్రూవ్ అయింది ఫ్యాటీ లివర్ విత్ ఫైబ్రోసిస్కి, ఈవెన్ వితౌట్ ఒబెసిటీ ఆర్ డయాబెటీస్. సో విత్ దట్ ఆల్సో వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఐ గెస్ ఆ డ్రగ్ అన్నిటికీ పనిచేస్తుంది. సో యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ మన ఫ్యాటీ లివర్ కానీ, కార్డియాక్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఇవన్నీ దే ఆర్ ఆల్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ విచ్ ఇస్
మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. Hmm. సో ఒబేసిటీ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ Okay. they're all coming together. Hmm. And if you hit the nail, the obesity, automatically all the complications will also Come be down. reversed. Okay. So that's why I think now we have very good medicine which is semaglutide and So, tirzepatide. అందరు పేషెంట్స్ ఎలిజిబుల్ ఆ మెడికేషన్కి? No, definitely not. సో అందుకనే ఈ ఫైబ్రో స్కాన్లో ఫైబ్రోస్ ఉందా లేదా, లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్, మీ డయాబెటీస్ స్టేటస్, మీ బిఎంఐ, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఎంత బాగా మెయింటైన్ చేసి తగ్గించుకోగలుగుతున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి ఏ మెడికేషన్స్ ఇవ్వాలని. ఫ్యాటీ లివర్ కూడా ఇది ఒకటే మెడిసిన్ కాదు. లైక్ విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, తర్వాత సారోగ్లిటజార్, అర్సోడియాక్సికోలిక్ యాసిడ్, యూడిసి అని వచ్చింది. అది కూడా యాంటీ ఫైబ్రోటిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే. రీసెంట్గా రెస్మెటిరామ్ అని ఒకటి కొత్తగా లాంచ్ అయింది. ఇండియాలో ఇంకా అవైలబుల్ కాదు, బట్ ఐ థింక్ సూన్ విల్ గెట్ ఇట్. సో దర్ ఆర్ సో మెనీ మెడికేషన్స్. ఒకప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీ డెంట్ హ్యావ్ సో మెనీ మెడిసిన్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒబేసిటీ గురించి, దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో ఒబేసిటీకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్. డైట్లో మనకి లో క్యాలరీ, లో ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, డైటీషియన్ని కన్సల్ట్ చేసి మన క్యాలరీ డెఫిసిట్ డైట్ చార్ట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వడం, క్యాలరీ కౌంట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్. మనకు పర్సనల్ ట్రైనర్ని పెట్టుకొని ఒక డెడికేటెడ్గా వీ హ్యావ్ టు ఫాలో ఇట్. దీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫార్ వెయిట్ లాస్. ఇవి చేసినా కూడా కొంతమంది తగ్గరు. కొంతమందికి బిఎంఐ చాలా ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 30 ఆర్ లేకపోతే 27 కన్నా ఎక్కువ ఉండి కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఫ్యాటీ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈవెన్ బిఎంఐ 27 కన్నా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి మెడికేషన్ సజెస్ట్ చేస్తాం. ఆర్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్. కొంతమందికి వెరీ సివియర్ ఒబేసిటీ ఉంటే డైరెక్ట్గా బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, సెకండ్ మెడిసిన్స్, థర్డ్ వచ్చేసి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. లైక్ ఎండోస్కోపీ ద్వారా మేము బెలూన్ ప్లేస్ చేస్తాం, ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ ఆర్ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. అంటే బేరియాట్రిక్ సర్జరీయే స్కిన్ మీద కట్ లేకుండా మొత్తం ఎండోస్కోపీ ద్వారా. But this is done by, I guess, special endoscopists. Advanced therapeutic endoscopists. So we are able to do balloon placements and sleeve gastroplasty. Okay. And fourth వచ్చేసి మనకి ట్రెడిషనల్ బేరియాట్రిక్ సర్జరీస్ విచ్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్. Okay. So when a plastic surgeon does this, bariatric surgery, Ivani, is it a group of team, like even you are involved in it? సో యూజువలీ ప్లాస్టిక్ సర్జన్ విల్ డూ ఈ లైపెడిమా కానీ, లైపోసక్షన్ కానీ, దే జస్ట్ సక్ అవుట్ ద స్కిన్ కింద ఉన్న సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని తీయడమే. సో దట్ ఈస్ నాట్ బేరియాట్రిక్ సర్జరీ. Okay. బేరియాట్రిక్ సర్జరీ ఏంటి అంటే వీఆర్ డూయింగ్ ఓపెనింగ్ అప్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్ని మనం చేంజ్ చేస్తున్నాం. దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ. గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ, బట్ మోస్ట్ కామన్గా రీసెంట్గా పికప్ అయింది స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. Okay. అంటే లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. దీంట్లో ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న సగం భాగం వరకు మనం కుట్టేసేస్తాం. సో దానివల్ల స్టమక్ సైజ్ అనేది తగ్గిపోతుంది. దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటాం. ఇది లాప్రోస్కోపిక్ సర్జన్స్ చేస్తారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ బేరియాట్రిక్ సర్జన్స్ చేస్తారు, నాట్ ద ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ద ఎండోస్కోపిస్ట్. Okay. సో మేము ఎండోస్కోపిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే ఇదే స్లీవ్ గ్యాస్ట్రిక్టమీని మనం ఎండోస్కోపీ ద్వారా చేస్తాం, కట్ లేకుండా. అది కాకుండా మనకి చాలామంది పేషెంట్స్ సర్జరీ రిస్క్ వద్దు, పర్మనెంట్ కాకుండా మాకు టెంపరీ కావాలి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే బెలూన్ ప్లేస్ చేస్తాం. జస్ట్ 10-15 మినిట్స్ ప్రొసీజర్. మన ఎండోస్కోపీ ఎలా చేస్తాం అలానే ఒక బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తాం, 500 ml సలైన్ పెట్టి. ఆ ఇన్ఫ్లేట్ చేయడం వల్ల సేమ్ ఎఫెక్ట్ వస్తుంది మనకి, ఏదైతే స్టమక్ సైజ్ తగ్గుతుందో, బట్ వితౌట్ ఎనీ స్టిచ్చింగ్ ఆర్ స్కార్ ఆర్ సర్జరీ, బ్లడ్ లాస్ ఇలాంటివి ఏం లేకుండా. సో దిస్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, సర్జరీ రిస్క్ వద్దు అంటే ఈ బెలూన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇది ఒక 1 year వరకు పెడతాము. 1 year తర్వాత వాళ్ళకి ఒక హెడ్ స్టార్ట్ వస్తుంది. ఈవెన్ 15-20% టోటల్ బాడీ వెయిట్ లాస్ కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మీకు ఆ హెడ్ స్టార్ట్ వచ్చిన తర్వాత దెన్ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా మీరు మెయింటైన్ చేయొచ్చు. Okay. Thank you so much, sir, for sharing your knowledge and time with us and for your insights too. Thank you. వెల్కమ్.